టు మై ఛానల్ విజీ టాక్స్. ఈరోజు మేము ఒక చెస్ బోర్డ్ ఆడుతున్నాము. అది ఎట్లయితే మేము ఆడి చూపిస్తాము. అమ్మా అవునా? నీకు చెస్ వస్తుందా? మా అన్నకు వస్తుంది, నాకు చెస్. మీ అన్నకు వస్తుంది, నీకు రాదు. నువ్వు ఎలా ఆడతావు? ఇట్లా ఎలా పెడితే మనం ఏం చేంజ్ అయిపోయింది? కొత్త టీవీ వస్తుందని. ఏమొస్తుంది? కొత్త టీవీ. అవునా? ఎవరి ఫేవరెట్? ఏ ఫేవరెట్? అక్కడ బయట ఒక టీవీ నిలిచి పెట్టిండాము. పెద్దాం చూద్దామా? ఇప్పుడు అక్కడికి రావాలనా నేను? గేమ్ స్టార్ట్ చేద్దాం రండి. గేమ్ స్టార్ట్. ఓకే, గేమ్ స్టార్ట్. దాని బేబీ, దానివి నానా అంత లాంగ్ పోదు దానివి బేబీ, పక్కల సైడ్ ఉంటే కొడుతుంది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వామ్ వెల్కమ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అనమాట. సో ఈ రోజు వచ్చేసి నార్మల్ ర్యామ్డమ్ బ్లాగ్. సో చెప్తుంది కదా మా పాప, టీవీ కొన్నాం యాక్చువల్లీ, ఈరోజు వస్తుంది. సో దానికోసమే ఇదంతా చూసారు కదా, ప్లేస్ అంతా క్లీన్ చేసేసి పెట్టేస్తాం అనమాట. సో వెయిటింగ్ ఫర్ ది టీవీ. సో టీవీ వచ్చిన తర్వాత మళ్ళీ మా కిడ్స్తో పాటు అడుగు చూద్దాము, అన్బాక్సింగ్ అండ్ ప్లే అంతా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దాని బేబీ, ఇప్పుడు నేను స్కూల్ అక్కడ ఆడిటర్ ఆఫీస్ దగ్గర పోయేసి వచ్చేస్తాం అనమాట. ముగ్గురు కొట్టుకొని టీవీ వస్తుంది ఇప్పుడే, సాయంత్రం లోపల వచ్చేస్తా. ఓకేనా? సాయంత్రం మార్నింగ్ అన్నా మార్నింగ్ ఏమో వస్తుంది, మనకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు నేను ఆడిటర్ ఆఫీస్కి పోయేసి వచ్చేస్తాను. గొడవ చేసుకోకుండా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. గొడవ చేసుకోకుండా ఉండదు. ఓకే, బాయ్. కాల్ చేస్తాను. మేము అక్కడి నుంచి టీవీ ఆర్డర్ చేసామని చెప్పాం కదా. సో అక్కడికి వచ్చామన్నమాట. అక్కడే అన్బాక్సింగ్ చేసి టీవీ ఒకసారి చూడాలనిపించింది. అండ్ ఇదే అనమాట మేము ఆర్డర్ చేసిన టీవీ, సోనీ అండి. సోనీ X8000G మోడల్ ఇది. అండ్ 43 ఇంచెస్ అనమాట. షోరూంలోనే ఓపెన్ చేసి, అంటే ఏది ఇంటికి పంపిస్తారో ఏమనేది చెక్ చేసుకోవాల్సి ఉండే. సో ఇది యాక్చువల్ అక్కడే ఆన్ చేసి మేము టీవీ ఆన్ అయిందా సంథింగ్ చూడాలనిపించింది, అందుకనేసి అండి. ఇది స్మార్ట్ టీవీ అనమాట. అండ్ బ్లూటూత్ తర్వాత స్మార్ట్ అంటే ఆండ్రాయిడ్ టీవీ అనేది కానీ అనొచ్చు. ఇది చాలా రోజుల నుంచి మేము కొనుక్కోవాలా అని చెప్పి కొద్దిగా డిలే చేసి వెయిట్ ఈజ్ ఓవర్ అయిందనమాట మాది. సో ఫైనలీ మేమైతే తీసేసుకున్నాం. మా పాప అయితే చంపేస్తూ ఉండే, తీసుకోవాలని చెప్పి 5 months వెయిట్ చేస్తామన్నమాట ఈ టీవీ కోసం మేము. అండ్ అక్కడికైతే వచ్చేసాం. చూసారు కదా, బెంగళూరు ఫుల్ వర్షం అండి ఆ రోజు. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట వర్షము. ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉండే. ఈవినింగ్ నైట్ ఫుల్ కానీ పడింది అనమాట ఆ రోజు. బెంగళూరులో స్కూల్స్ ఓపెన్ అయిపోయింది. రోడ్డంటి స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు. ఆపోజిట్లో ఉండేది స్కూలే కదా, సో అందుకని తీసుకుంటున్నా. అండ్ అక్కడి నుంచి మేము అంటే కాఫీ తాగాలనిపించింది. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో కాఫీ తాగి ఏమైనా తిందామనిపించింది. ఆడిటర్ ఆఫీస్లో కంప్లీట్ అయిపోయింది. బిసిబేల కర్ణాటక స్పెషల్ బిసిబేలబాద్ తిందామన్నమాట ఆ రోజు. సో లంచ్ మాత్రం అది అది వేరే
తర్వాత అంటే ఫుడ్ అంతా తిన్న తర్వాత కాఫీ, ఫైనలీ కాఫీకి వచ్చేసాము. సో వర్షం పడుతూ ఉంటే అలా కాఫీ తాగుతుంటే బాగా ఉంటుంది కదా. వేసండి మేము లేదు అందరికీ అప్పుడు వర్షం కానీ పడుతూనే ఉండే. మంచి కాఫీని అయితే ఫిల్టర్ కాఫీని అయితే ఎంజాయ్ చేస్తాము. అన్న కాఫీ రెడీ అయిపోయింది. సో అప్పటికి టైం వచ్చి 2 అయిపోయింది అనమాట. సో ఇంటికి వచ్చేసాము మేము. ఆడిటర్ ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసి. అండ్ కిడ్స్ ఏం చేస్తున్నారు మీతో పాటు అండ్ నేను చూద్దాము. సో వర్షం అయితే పడుతూ ఉండే అప్పుడు కానీ కొద్దిగా గ్యాప్ వచ్చింది. దాని బేబీ కొట్టుకున్నారా? ఇంటికి వచ్చాము. ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ రైన్ అండి బెంగళూరులో. మరి హెవీగా ఏం లేదు, బట్ వర్షం పడుతూనే ఉంది. వర్షంలోనే వచ్చేసాం అనమాట. అండ్ నేను అంటే అవుట్ సైడే మై ఫేవరెట్ పిసిబేలాబాద్ అండ్ కాఫీ కానీ తాగేసి వచ్చేసాము ఇంటికి. అండ్ కిడ్స్కి మాత్రం మ్యాగీ చేశాను అనమాట. ఇప్పుడు ఆ రెసిపీ కానీ మీకు పెడతాను, చూసి ఎంజాయ్ చేయాలి. ఎలా చేశాను కిడ్స్ కానీ. సో ఫుల్ అండి విత్ కిడ్స్తో. ఏం చేస్తున్నావు దాని బేబీ? తను చూడండి మొబైల్ ఎట్టుకొని ఎలా ఉందో. నువ్వు మొబైల్ దొంగ కదా అమ్మా, దయ్యం అయిపోతావు అమ్మా నువ్వు మొబైల్ యూజ్ చేస్తే. డాన్స్ చేసావా? ఇప్పుడేం మొబైల్ ఆరెంజ్లో యూజ్ చేస్తున్నావు నువ్వు, దయ్యం అయిపోతావు. అవును దయ్యం అయిపోతా. సో ఇదనమాట. ఇప్పుడు ఫస్ట్ అంటే మ్యాగీ చేశాను కదా, సో కిడ్స్ పెట్టేసి అండ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మ్యాగీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి కిడ్స్ కోసము ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఆయిల్ పెట్టేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అండ్ ఇందులోకి ఆనియన్స్, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ వేసేసాను అనమాట. ఇది ఫైన్గా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తే బిన్నే ఫ్రై అయిపోతుంది. ఇలా బేబీ పింక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర. మన సౌత్ ఇండియన్ స్టైల్లో మ్యాగీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ మా కిడ్స్కి అయితే చాలా 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 ఇష్టం అనమాట ఇలా చేసి పెడితే. అండ్ దట్టు ఆ రోజు టైం అయిపోయింది కాబట్టి సో నేను మ్యాగీ తొందరగా అయిపోతుందని కిడ్స్కి చాలా ఇష్టము. సో చేస్తాను. ఇప్పుడు వాటర్ వేసేసాం కదా, ఇప్పుడు ఇందులోకి మన మ్యాగీ ప్యాకెట్స్ ఏమైతే ఉందో ఇలా తెల్లిన తర్వాత వేసేసుకుంటున్నాను. సో ముగ్గురికి ఒక్కొక్క సర్కిల్ ఇది. సో ఇలా అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ ఇది. సో ఇది వేసేస్తున్నాను. ఇది వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మన ఇప్పి నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇందులోకి కొద్దిగా గరం మసాలా స్పైసీనెస్ అండ్ ఫ్లేవర్ కోసము వేసేస్తున్నాను అనమాట. యమ్మీ యమ్మీ ఇప్పి నూడిల్స్ రెడీ అయిపోయింది. అండ్ కిడ్స్ పెడతాము. ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ.
సో చెప్పాను కదా, వర్షం పడుతూనే ఉంది. ఆ రోజు కాదు, నైట్ ఫుల్ వర్షం పడిందన్నమాట. సో ఇది నేను పక్షుల కోసం పెట్టిన బియ్యం అండి. వర్షం పడుతుంది కదా అని చెప్పి తీసేసాను. అండ్ మా కిడ్స్ ఏం ఛాలెంజ్ చేసుకుంటున్నారు? ఛాలెంజ్ చేసుకోలేదా నువ్వు? దాని బేబీ పెద్దనతో ఛాలెంజ్ చేస్తున్నావు. ఏమని ఛాలెంజ్? మ్యాగీ మ్యాగీ వాళ్ళు విన్నా. సరే నిదానంగా నమిలి తినండి దాని బేబీ. ఓయ్ ఛాలెంజ్ ఏం లేదు. ఫ్యాన్ వద్దు, వేడివేడిగా వర్షం పడుతుంది కదా, వేడివేడిగా తినండి ఓకేనా? ఏం వేడిగా తినండి. అండ్ మా ఇంటికి టీవీ వచ్చేసింది. అండ్ వస్తాని తను యూట్యూబ్ ప్లే చేసి మన ఛానల్దే చూస్తుందన్నమాట. అండ్ మా పాపని మా పాపే టీవీలో నిలుచుకోమా. ఈ దుప్పట తీసేసుకున్నా అంటే కాంబినేషన్ దుప్పట అన్నది. సో దాన్ని కూర్చొని పట్టేసుకుంటున్నాను ఇలా. ఇటువైపు చూడు. నెక్స్ట్ స్టెప్ ఇది చూస్తున్నాను కదా, ఇలా సెట్ చేసేసుకునేసి. వెల్కమ్ బ్యాక్ అండి. జస్ట్ ఇప్పుడే అనమాట వర్షం అయితే ఇంకా అలాగే పడుతూనే ఉంది, చూసారు కదా. సో మార్నింగ్ నుంచి అలాగే ఉందండి, ఫుల్ రైనీ. అండ్ కిడ్స్ ఏమో వేడివేడిగా మ్యాగీ కావాలంటే జస్ట్ ఇప్పుడే చేసి వాళ్ళకి పెట్టేసి వచ్చేసాను అనమాట. సో ఇది విషయము. అండ్ అలాగే వెళ్ళాం కదా, ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళాము. అంటే వర్షంలోనే తిరిగామన్నమాట. అంటే స్టాప్ అయినప్పుడు ఇలా 2 వీలర్లో వెళ్ళాము. అండ్ అలాగే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళేసి స్టిచ్చింగ్ అయిందో లేదో చెక్ చేసుకొని అండ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ మా లంచ్ అయితే అక్కడే అండి, హోటల్ అంటే అవుట్ సైడే అయింది. జస్ట్ ఒక కాఫీ అండ్ కర్ణాటక స్పెషల్ బిసిబేలాబాద్ తినుకొని వచ్చేసాము. అండ్ అది విషయము. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండి. దిస్ ఇస్ ది టైమ్ టు ఎండ్ ది బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇదే మ్యాగీ రెసిపీ వచ్చి యాక్చువల్లీ క్లియర్గా ఉందండి. సో అది వచ్చి కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో రెసిపీ చూడండి. అండ్ ఇలా చేసుకుంటే మంచి ఈ రైనీ దీనికి గరంగా స్పైసీగా మంచిగా బాగుంటుంది. అండ్ కిడ్స్ కానీ లైక్ చేస్తారన్నమాట. ఈ విధంగా చేసి పెడితే హ్యాపీగా తింటారు. సో అందుకనేసి నేను అలా చేసి పెట్టాను. ఐ హోప్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఆ మ్యాగీ రెసిపీ కానీ. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తానండి. అండ్ అంటే దట్ టేక్ కేర్ అండ్ సేఫ్ ఫ్రీ అండ్ బాయ్ అండి.